హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి వేడయ్యాక ఇందులో జీడిపప్పు పలుకులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా కిస్మిస్ని వేసి దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 గ్లాస్ బొంబాయి రవ్వ లేదా సూజీ అని కూడా అంటారు, వీటిని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాలు బాగా నెయ్యిలో వేయించుకోవాలి. ఈలోపు మరో పక్కన 4 కప్పుల వాటర్ని వేడి చేయండి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేయాలి. రవ్వ కేసరి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రవ్వను వేయించాలి. రవ్వంతా బాగా ఫ్రై అయ్యాక వేడి చేసిన వాటర్ను యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్తో చేయడం వలన రవ్వ కేసరి చాలా త్వరగా రెడీ అవుతుంది. మీరు ఈ విధంగా కలపడం వలన రవ్వ ముద్దలు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా రవ్వ దగ్గర పడ్డాక 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ పంచదారను వేసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ సరిపోతుంది. కాకపోతే మీరు అన్నీ కూడా సేమ్ గ్లాస్ లేదా సేమ్ కప్పుతో మెజర్ చేసుకోండి. లేదంటే స్వీట్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇదంతా బాగా కలిపాక ఫైనల్గా 1 స్పూన్ నెయ్యిని వేసి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఈసారి రవ్వ కేసరి తయారు చేసేటప్పుడు ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.